ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఈరోజు స్వామి అద్వైతానందది పుణ్య జయంతి రోజు. వారి జీవితం గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. ఆయన పూర్వాశ్రం పేరు గోపాల్ చంద్ర ఘోష్ అని. ఆయనకి 55 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన భార్య చనిపోతుంది. దాంతో ఆయన చాలా దుఃఖంతో మునిగిపోతారు. అలా బాధలో ఉన్నప్పుడు ఆయన స్నేహితుడు మహేంద్రపాల్ అని, డాక్టర్ మహేంద్రపాల్, ఆయన చెప్తారు, అక్కడ దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంసలు అని ఉంటారు, నీవు వెళ్ళి వారిని కలుసుకో, నీకు మనసు కొంచెం శాంతి దొరుకుతుంది. ఇంకంత ఏమి విశ్వాసం ఉండదు. అయితే ఆయన మరీ చెప్పారునని సరే చూద్దామని వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ప్రథమ సందర్శనంలో ఆయనకి గోపాల్కు ఏమి ఇష్టం కాదు, రామకృష్ణ కూడా మరి ఏమి ఆయన్ని అంత పట్టించుకోరు. అయిన తర్వాత అయినా నిరాశతో వెనక్కి వస్తాడు. వచ్చి తర్వాత స్నేహితుడు కలిసినప్పుడు అసలు నాకేం నచ్చలేదు, నన్నేమి అడగను లేదు, నా గురించి ఏమీ అడగలేదు అట్లా అన్నప్పుడు ఆయన స్నేహితుడు అంటాడు, అలా కాదు, సాధువులు ఒకేసారి మనకి అర్థం చేసుకోలేము వారిని, కాబట్టి నీవు మళ్ళీ వెళ్ళు, నీకు మంచిది అవుతుంది, వెళ్ళు అని అంటారు. అప్పుడు స్నేహితుడి బలవంత కోసం సరేనని ఈయన వెళ్ళాడంట. అయితే ఎట్లయితే ఉత్తమ వైద్యుడు ఒకేసారి మంచి మందు ఇస్తాడు, అలా ఈ రెండవసారి వారి కలుసుకున్నప్పుడే ఆయనకి చాలా మనశ్శాంతి దొరుకుతుంది. రామకృష్ణులు ఆయన మనసులో వైరాగ్య అగ్నిని నాటుతారు. దాని ద్వారా ఆయన ఈ ప్రపంచం నశ్వరం, ప్రపంచం ఒక మాయ అని ఆంతరికంగా తెలుసుకునేటట్టు ఆయన చేస్తారు. దాని ద్వారా ఆయన మనసులో ఆ భార్య వియోగం దుఃఖమన్నీ కూడా పోయి ఒక శాంతి ఆయన మనసులో కలుస్తుంది. ఆయన చెప్తారు, ఎప్పుడైతే నేను రెండవసారి రామకృష్ణుని కలుసుకున్నానో అప్పటి నుంచి ఇంకా ఆయన ఆ ప్రేమపూర్ణ వదనం నా మనసులో అలా నాటుకుపోయింది. ఇంకా నేను అన్నీ మర్చిపోయాను, ఈ సంసారం ప్రపంచం అన్నీ కూడా నేను మర్చిపోయాను, దుఃఖం నుంచి నేను పైకి రాగలిగాను అంటూ వారు చెప్తారు. తర్వాత ఈయన రామకృష్ణులు ఆయన్ని తన శిష్యుడిగా స్వీకరిస్తారు. అప్పటి నుంచి ఈ గోపాల్ని అందరూ పెద్ద గోపాల్ అని పిలుస్తుంటారు. ఆయన రామకృష్ణ కంటే 8 ఏళ్ళు పెద్ద అట్లా. కాబట్టి మిగతా శిష్యులందరూ కూడా పెద్దన్న అని పిలుస్తుంటారు, లేకపోతే గోపాల్ అన్నయ్య అని పిలుస్తున్నారు. అయితే ఈయన మాత్రం చాలా విధేయంగా ఇతర యువ శిష్యులతో పాటు, యువ శిష్యులందరూ ఈయన కంటే 30-35 ఏళ్ళు చిన్నవాళ్ళందరూ, 40 ఏళ్ళు చిన్నవాళ్ళు అట్లా. వాళ్ళతో పాటు ఈయన వాళ్ళు ఎలా సాధన చేస్తారో అలాగే ఈయన చక్కగా సాధనలు చేసుకుంటూ కష్టపడి మొత్తం మనసుని శరీరాన్ని అంతా కూడా భగవన్మయంగా చేసుకొని ఆయన ఇంకా రామకృష్ణ దగ్గర ఎక్కువ రావటం అలా చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఈయన వయసులో పెద్దవారు కాబట్టి ఒకసారి శారదమ్మ దగ్గర రామకృష్ణులు తీసుకెళ్ళి పరిచయం చేస్తారు. జనరల్గా సహజంగా శారదమ్మ ఎవరి దగ్గర అట్లా వారు సులభంగా కలవరు కదా, ఆ కాలం పద్ధతి అలా ఉండింది. అయితే ఈ గోపాల్ దగ్గర, తర్వాత లాటు మహారాజ్, ఆయన అందరికంటే చిన్నవాడు, చాలా సరళ హృదయుడు. వారిద్దరి దగ్గర ఆయన చాలా సహజంగా శారదమ్మ మాట్లాడేవారు, అన్నీ కూడా చెప్పేవారు. ఏమైనా చిన్న సహాయం కావాలనంటే శారదమ్మ పెద్ద గోపాల్ని పిలిచేవారు, చెప్పేవారు. ఏమైనా చిన్న సామాన్లు కావాలా అంటే అట్లంతా కూడా ఈయన సహాయం చేసేవారు. ఇట్లా రామకృష్ణుల సాంగత్యంలో సాధన చేస్తూ ఈయనలో చాలా వైరాగ్యం అనేది వస్తుంది. ఆయనకి తీర్థయాత్రానికి వెళ్ళాలని అనుకుంటాడు. ఆయన వెళ్ళి రామకృష్ణుల దగ్గర నేను కొన్ని రోజులు తీర్థయాత్ర చేసి వస్తాను అంటూ
ప్రార్థించాడు. దాన్ని మాస్టర్ మహాశయ్ కథామృతంలో ఇలా రాస్తారు. 1884 ఏప్రిల్ 5వ తేదీ ఇట్లా రామకృష్ణలో ఆయనకు అంటున్నా, నీకు ఇప్పుడు తీర్థయాత్రకు వెళ్ళాలనిపిస్తుందా అని అడిగాను. అప్పుడు ఈయన అంటాడు, అవును స్వామి, కొన్ని రోజులు నేను వెళ్ళొస్తాను. అప్పుడు రామకృష్ణులు అంటారు, భగవంతుడు ఎక్కడో ఉన్నాడని అందరూ వెతుక్కుంటూ వెళ్తారు, అయితే భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అంటూ ఒక ఉపమా చెప్తారు. ఒక ఆయన మధ్యరాత్రిలో లేచి, ఆయనకి బాగా పొగ తాగే అలవాటు ఉంటుందంట. మధ్యరాత్రిలో లేచి పక్క ఇంటి స్నేహితుడి ఇంటికి వెళ్ళి కొట్టి చాలాసేపు అయ్యాక ఇంట్లో ఆ స్నేహితుడు అప్పుడు బయటకు వస్తాడంట అర్ధరాత్రి. ఇదేంటి ఇంత అర్ధరాత్రి వచ్చి పిలుస్తున్నావు, నీకేం కావాలి అని అడిగారంట. అడిగితే అప్పుడు ఆయన అంటారంట, నీకు తెలీదా నాకు పొగాకు తాగడం అంటే నాకు ఎంత ఇష్టం, అందుకే నిప్పు కావాలనని నీ దగ్గర అడగడానికి వచ్చాను. అప్పుడు ఆయన నవ్వుతూ అన్నాడంట, అదేంటి నీ చేతిలోనే నీవు లాంతరు పెట్టుకున్నావు, నీ దగ్గర నిప్పు ఉంది కదా, ఇంత కష్టపడి నీవు ఇక్కడికి వచ్చావు, మరి నన్ను లేపావు అంటూ చెప్తూ, రామకృష్ణుడు మనలోనే భగవంతుడు ఉంటాడు, అయితే అక్కడ ఇక్కడ ఎందుకు వెళ్ళి వెతకాలి అంటూ ఇండైరెక్ట్గా గోపాల్కి ఆయన చెప్తున్నారు. అయితే గోపాల్ నిజంగా తర్వాత ఆయన తీర్థయాత్రకి వెళ్ళారా లేదా అని సరిగా తెలీదు, రికార్డ్ లేదు ఆయన జీవితంలో అది. తర్వాత ఒకరోజు ఈయన ఈ గోపాల్ స్నేహితుడు ఉంటారు కదా ఆ డాక్టరు, ఆయన మళ్ళీ రామకృష్ణులు తర్వాత ఈ గోపాల్ ఈ ముగ్గురు కూడా కలిసి దక్షిణేశ్వరం దీంట్లో తోటలో అలా నడుచుకొని వస్తూ ఉంటారు. అప్పుడు దూరం నుంచి రామకృష్ణులు చూస్తారు, ఒక ఈ పాకి పని చేసే స్త్రీ చెత్త అంతా బుట్టలో వేసుకొని తలపైన పెట్టుకొని ఆమె వెళ్తూ ఉందంట. దాన్ని చూసిన తక్షణం రామకృష్ణులు అక్కడి నుంచినే సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా నీవు ఈ పని నీవు కాకుండా ఇంకెవరు చేస్తారమ్మా, అమ్మా అంటూ రామకృష్ణులు ఆవిడికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇలా శిష్యులకి వారు ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి, ఎవరిని చిన్న చూపు ద్వారా మనం చూడరాదు అంటూ ఇలా వారు అక్కడ నేర్పారు. ఇంకొకసారి పంచవటిలో 1884లో సత్సంగం జరుగుతుంది. అందరూ కలిసి భజనలు చేస్తున్నారు. అందరూ ఇలా పాటలు పాడుతూ రామకృష్ణులు వెళ్తారు. ఆయనతో పాటు గోపాల్ కూడా రామకృష్ణుల కోసమని గొడుగుని తీసుకొని వెళ్తారు. వారు వెళ్ళి అక్కడ భజనలు పాడుతూ ఉంటారు. సడన్గా ఆకాశం మొత్తం మబ్బు అయ్యి బాగా గాలి వాన పెద్దగా స్టార్ట్ అయిపోయిందంట. అలా స్టార్ట్ అయినప్పుడు ఇంక అందరూ పరుగు అందరూ వాళ్ళ స్థలాలకి పరిగెత్తి వెళ్తారు. రామకృష్ణులు కూడా ఈ గోపాల్ అందరూ కూడా త్వరగా వారి గదిలోకి వచ్చేస్తారు. గదికి వచ్చాక అప్పుడు ఈయన అడుగుతారు రామకృష్ణుల గోపాల్ని, నీ గొడుగు తీసుకెళ్ళావు కదా తెచ్చావా అని అడుగుతారు. అరే మర్చిపోయాను అని ఆయన పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని వస్తారు. అప్పుడు రామకృష్ణులు చెప్తారు, నాకు మామూలుగా ప్రాపంచిక విషయాలన్నీ నేనేం పట్టించుకోను, నాకు అవన్నీ ఏం గుర్తుండవు, అయితే సామాన్ల గురించి మాత్రం నేను సరిగా గుర్తుపెట్టుకుంటాను, ఇంత నిర్లక్ష్యం మంచిది కాదు అంటూ ఆయనకి నేర్పిస్తారు. గోపాల్కి ఇప్పుడు రామకృష్ణ దగ్గర మంత్రదీక్ష తీసుకోవాలా అంటూ ఆయనకి చాలా ఇష్టం అవుతుంది. ఒకరోజు రామకృష్ణ మధ్యాహ్నం భోజనానికి ముందు ఆ తోటలో అలా నడుస్తూ ఉంటారు. ఆయన ఒక్కరే ఉంటారు. అది చూసి గోపాల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాలపైన పడి ఆయన ఏడుస్తున్నారంట. అప్పుడు దీన్ని దూరం నుంచి లాటు మహారాజ్ చూస్తారు. అయితే వారి మధ్యలో ఏం సంభాషణ జరిగిందో తెలీదు. రామకృష్ణ ఆయన్ని పైకి లేపుతారు భుజం పట్టుకొని. తర్వాత ఈయన ప్రార్థిస్తారు, రామకృష్ణ ఆయనకి మంత్రదీక్ష ఇచ్చారు అని అనుకుంటారని. తర్వాత అప్పటి నుంచి అక్కడ కృష్ణ మందిరం ఉంటుంది కదా, రాధాకృష్ణ ఆలయం దక్షిణేశ్వరంలో. ఈ గోపాల్ ఎప్పుడు ఆ కృష్ణ గుడి ఎదురు కూర్చొని ఆయన ఎప్పుడు పాటలు పాడుతూ ఉండేవారు, కృష్ణుడి జపం చేసుకుంటూ అక్కడ ఉండేవారు. తర్వాత రామకృష్ణకి అనారోగ్యంతో శ్యాంపుకూర్కి వెళ్తారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కాశీపూర్కి వెళ్తారు.
ఈయన ఎట్లా ఈయనకి ఇంకా తర్వాత ఏమి బాధ్యత లేదు ఇంట్లో, కాబట్టి ఈయన వచ్చి ఫుల్ రామకృష్ణ దగ్గర ఉంటూ మొత్తం ఆయన సేవా భార్య, ముఖ్యంగా ఆయనకి మందులు టైంకి సరిగా ఏ మందు ఎప్పుడు ఇవ్వాలి, ఏమి తర్వాత డాక్టర్లు ఏం పథ్యం చెప్తారో దాన్ని వెళ్ళి శారదమ్మకి చెప్పడం, ఇలాంటిదన్నీ బాధ్యత ఆయన తీసుకుంటారు. కరెక్ట్గా మందు ఇవ్వడం అంత కూడా. ఒకరోజు మందు ఇచ్చే టైంలో ఆయన అక్కడ లేరు. అప్పుడు రామకృష్ణకి ఆ టైం వచ్చినప్పుడు గుర్తుకొస్తుంది, ఎక్కడ పెద్ద ఆయన మందు ఇవ్వడానికి ఈరోజు రాలేదే అని అడుగుతారు కాశీపూర్లో ఉన్నప్పుడు. అయితే అప్పుడు ఆయన అంటారు, ఎవరు అంటారు, ఆయన నిద్రపోతున్నారు అని. రామకృష్ణ అంటారు, ఎన్నో రాత్రులు ఆయన నిద్రపోకుండా సాధన చేస్తున్నారు, పాపం ఆయన లేపద్దండి, మీరెవరన్నా మందు తీసుకురండి అని అంటారు. ఇట్లా ఇంకొక రోజు ఈయన ఆ టైం సరిగ్గా అక్కడ ఉండలేకపోతారు సేవ చేసేటప్పుడు. అది చూసి ఆయన ఎక్కడ అని అందరూ అడుగుతున్నారు. అప్పుడు గిరీష్ చంద్ర ఘోష్ అంటారంట, ఎవరినైతే ఆయన ధ్యానిస్తున్నారో, ఎవరినైతే ఆశ్రయించారో, ఆయన ఇక్కడ అనారోగ్యంతో ఉన్నారు, ఇక్కడ సేవ చేయకుండా వదిలిపెట్టి ఆయన ఎక్కడో ధ్యానం చేస్తున్నారా అంటే గిరీష్ అంటారు. దాన్ని రామకృష్ణులు వింటారు. తర్వాత ఆయన వచ్చాక పిలిపించి, చూడు నాకు కాళ్ళు ఒత్తునని అంటారు. అప్పుడు ఆయన కూర్చొని రామకృష్ణ కాళ్ళు ఒత్తుతున్నారు. అప్పుడు వారు అంటారు, నాకు కాలు నొప్పి ఉంది అని నిన్ను ఒత్తమంటున్నానా? అలా కాదు, నీవు పూర్వజంలో చాలా మంచి పనులు చేశావు, పుణ్యకర్మాలు చేశావు, అందుకనే నీ సేవని నేను స్వీకరిస్తున్నాను అంటూ రామకృష్ణ వారికి చెప్పారు. ఆయనకి ఆ క్యాన్సర్లో బాధపడుతున్నప్పుడు వేప నీళ్ళు ఉంటుంది కదా, దాంతో ఆయన వరణాన్ని రోజు కడుగుతూ ఉంటారు రామకృష్ణులకి. ఒక్కరోజు ఇలా కడిగేటప్పుడు ఆయనకి చాలా నొప్పి వస్తుంది రామకృష్ణులకి. అప్పుడు ఆయన నొప్పి చూసి ఇంక కూడా చాలా బాధ వేస్తుంది. ఈరోజు నేను కడగనులేండి, మీకు చాలా బాధగా ఉంది కదా అంటే రామకృష్ణుడు, లేదు ఈరోజు నేను ఇప్పుడు నా మనసుని తీసేస్తాను, నీవు చెయ్యి అంటూ చెప్పి తర్వాత దాన్ని వారు చేయమని అంటారు. ఇంకొక రోజు గోపాల్ రామకృష్ణులకి భోజనం తీసుకొని వస్తున్నారు. పొరపాటున ఆయన తెలియకుండా ఆ భోజనం పైన దొగ్గారండి. అలా దొగ్గేటప్పటికి రామకృష్ణులకి అది చూడలేదు ఆయన. అయితే వారి ముందు ఆ ప్రసాదాన్ని పెట్టినప్పుడు ఆయన దాన్ని భగవంతుడికి, దేవికి అర్పించలేకపోతారు. దీంట్లో ఏమో జరిగింది, నేను దీన్ని తీసుకోలేను అని వెనక్కి ఇచ్చేస్తాను. అప్పుడు ఈయనకి అర్థమైంది, పొరపాటున తను దొగ్గినప్పుడు ఆ ఆహారం మీద పడిందినని. మళ్ళీ ఇంకొకసారి అప్పుడు వంట చేసి రామకృష్ణులకి పెట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన చాలా జాగ్రత్తగా సేవని చేస్తూ ఉంటారు. జనవరి 12 ఆ రోజు మకర సంక్రాంతి. ఆ రోజు పుణ్య రోజు కాబట్టి 12 జపమాలలు, మళ్ళీ 12 కాషాయ వస్త్రాలని తీసుకొని వచ్చి సాధువులకి దానం చేయాలని ఈ గోపాల్ అన్ని రెడీ చేసి తీసుకొని వచ్చాడు. అప్పుడు రామకృష్ణులు, నీవు ఎవరో సాధువులకి ఎందుకు ఇస్తావు, ఇక్కడ వీరందరూ ఈ యువకులు ఉన్నారు కదా, వీరికి ఇవ్వు అని చెప్పి అప్పుడు ఆయన సంతోషంగా రామకృష్ణుడు చేతికి ఇస్తారు. రామకృష్ణుడు దాన్ని ఈ నరేంద్రుడు, రాఖాల్ వారందరిని పిలిచి వారికి ఇస్తారు. రామకృష్ణుడు చేతిలో స్వయంగా వారు కాషాయాన్ని తీసుకొని, వారందరూ కూడా కాషాయ వస్త్రం వేసుకొని జపమాల వేసుకొని రామకృష్ణులకు వచ్చి నమస్కారం చేస్తారు. వారందరినూ ఆ సన్యాస వస్త్రంలో చూసి రామకృష్ణులు చాలా సంతోషపడతారు. అది చూసి ఈయనకి కూడా, గోపాల్కి కూడా చాలా సంతోషం అయింది. తర్వాత రామకృష్ణులు మహాసమాధి చెందాక వారందరూ కూడా సన్యాస దీక్ష తీసుకుంటారు. బారానగర్ మఠంలో ఉన్నప్పుడు అప్పుడు ఈయనకి అద్వైతానందానని పేరుని తీసుకుంటారు ఆయన. ఇక్కడ బారానగర్లో ఆయన సోదర శిష్యులకు అన్ని సహాయం చేసేవారు, అన్ని పనుల్లో. తర్వాత స్వామీజీ పాడేటప్పుడు ఈయన కూర్చొని తబలా వాయించేవారు.
ఒక్కొక్కసారి ఈ యువ శిష్యులందరూ కూడా చాలా తమాషా చేస్తూ ఉంటారు. ఈయన వయసులో అందరికంటే చాలా పెద్ద కదా, వాళ్ళ తండ్రి సమానం, చాలా సరళంగా ఉంటారు. ఈయన ఒక్కొక్కసారి తమాషా చేస్తూ ఉంటారు. ఒకరోజు ఈ బారానగర్ మఠంలో అది చాలా పాడుపడిన ఇల్లు కదా, ఒక పెద్ద గదిలోనే అందరూ అక్కడే పడుకునేవారంట. ఒక పెద్ద దోమతెర ఉండేది, దాంట్లోనే ఒకరు లోపలికి వెళ్తుంటారు, ఒకరు బయటకు వస్తుంటారు. అట్లా దోమతెరలోనే ఈ యువ శిష్యులందరూ కూడా పడుకునేవారు. అలా ఉన్నప్పుడు ఈయన తనది తలగడని అద్వైతానందజీ తను పడుకునే ప్లేస్లో పెట్టి తర్వాత బయటికి వెళ్ళొచ్చి పడుకోవాలని వస్తారు. వచ్చేంతలో గంగాధర్ మహారాజ్ అన్నాడు కదా, అఖండానందజీ, ఆయన ఒక తమాషా చేయాలనని ఆయన తలగడని తీసేసి అక్కడ ఒక ఇటుక పెడతారంట. ఈయన వస్తారు, వాపసు వచ్చి చూసి ఆయనకి అర్థమవుతుంది. ఆయన నవ్వుతూ నవ్వుతూ, ఓ గంగా, నీవే కదా ఈ పని చేసింది, నీ ఈ ప్రేమపూర్ణమైన ఈ కానుకని నేను ఈరోజు స్వీకరిస్తాను, ఈరోజు ఇలాగే నేను పడుకుంటాను అంటూ నవ్వుతూ నవ్వుతూ అన్నారంట. అప్పుడు ఇంకే గంగాధర్కి చాలా బాధ వేసింది. నేను మరి ఇంత ఇలా చేయరాదని తక్షణం వచ్చి దాన్ని తీసి లేదు లేదు నని, లేదు గోపాలన్నయ్యనని తర్వాత ఆయన తలగడని పెడతారంట. పెట్టి అప్పుడు అంటారు, నిజంగా నీలో లవలేశమైన ఏమాత్రం కూడా నీలో అహంకారం కానీ కోపం కానీ నీలో లేదు, నీవే నిజమైన సన్యాసి అంటూ ఆయన్ని నమస్కరిస్తారు. ఆయన తర్వాత ఈయన బారానగర్ మఠంలో ఉన్నప్పుడు చాలా చోట్లకి తీర్థయాత్రకి వెళ్తారు. వారాణసికి వెళ్తారు. అక్కడ ఆయన చాలా కఠినమైన సాధనలు చేస్తూ ఒక చోట్లో వంశీదత్త కుటీరం అని ఉంటుంది, అక్కడ ఆయన ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన కేదార్నాథ్, బద్రీనాథ్కి వెళ్తారు. అక్కడ ఆయన అఖండానందుని కలుసుకుంటారు. చాలా రోజులయ్యాక సోదర సన్యాసిని కలుసుకొని ఆయన చాలా సంతోషం పడతారు. అక్కడి నుంచి మళ్ళీ బృందావనానికి వెళ్తారు. బృందావనంలో కూడా ఆయన చాలా తపస్సులన్నీ కూడా చేస్తారు. మళ్ళీ 1890లో ఆయన గయకు వెళ్తారు. అప్పుడు శారదామాతతో పాటు గయకి వెళ్ళి వస్తారు. తర్వాత అక్కడ మళ్ళీ స్వామి వివేకానంద, ఇతర శిష్యులు అందరూ కూడా ఒక చోట్ల అందరూ కలుసుకుంటారు. అప్పుడు వారందరూ కూడా చాలా సంతోషంగా కొన్ని రోజులు అక్కడ గడిపి తర్వాత మళ్ళీ ఈ అద్వైతానంద, అఖండానంద ఇద్దరు కలిసి హరిద్వార్లో కుంభమేళం జరుగుతూ ఉంటుంది, అక్కడికి వారు వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ వారాణసిలోకి వస్తారు. అయితే ఇంకా జీవితాంతం ఈ వారాణసిలోనే ఈ శివక్షేత్రంలో నేను ఉండిపోవాలా అని ఆయన అనుకొని ఉంటారు. అక్కడ ఆయన అక్కడ ఉన్నప్పుడు విరజానంద అని స్వామీజీ శిష్యుడు, ఆయన ఒకసారి అక్కడ వస్తారు. వచ్చి అద్వైతానంద దగ్గర కొన్ని రోజులు ఉంటారు. ఆయన ఇలా చెప్తారు, విరజానందజీ ఇలా అంటున్నారు, ఆయన వారాణసికి వెళ్ళినప్పుడు గోపాల అన్నయ్యతో ఆ వంశీదత్త కుటీరంలో నేను ఉన్నాను. ఆయన నివసించే గది చాలా చిన్న గది అది, అయితే చాలా శుచిగా శుభ్రంగా ఉండేది. ఈయన ఈ అద్వైతానందజీ చాలా ఆయన పర్టికులర్గా ఖచ్చితంగా చాలా క్రమపద్ధతితో ఆయన ఉంటారు. ఆయన ప్రతి పనిని పద్ధతిగాను తక్కువ ఖర్చుతో చేసేవారు. శీతాకాలంలో కూడా వారు తెల్లవారుజామునే లేచి గంగకి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి తర్వాత 9 గంటల దాకా జపము, ధ్యానము, స్తోత్రాలు చదవడం అని కూడా చేసేవారంట. చేసి 9 గంటలకి వెళ్ళి వారు భిక్ష తీసుకొని, వండడం అని ఏమి ఉండలేదు కదా, అప్పుడు వెళ్ళి భిక్ష తీసుకొని వచ్చేవారు. ఇలా వారు చాలా కఠినంగా ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉండేవారు. వారి సాధనలో నిద్ర, ఆహార విహారాదులు అన్ని కార్యక్రమాలలో కూడా క్రమం తప్పకుండా చాలా నియమంగా దాన్ని వారు చేస్తూ ఉండేవారు. ఆయనకున్న వస్తువు కూడా చాలా తక్కువ అయినా దాన్ని చాలా చక్కగా యథాస్థానంలో సక్రమంగా ఉంచేవారు. అది వారి క్రమశిక్షణను, అభిరుచిని తెలుస్తుంది అంటూ చెప్పేవారు. ఇలా వారు 5 సంవత్సరాలు
ఈ ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి వారాణసిలో ఆయన సాధన చేస్తూ ఉండిపోతారు. ఇలా ఒకరోజు వారాణసిలో ఆయన భిక్షకి వెళ్ళినప్పుడు ఏదో ఒక విషం ముళ్ళు ఏదో గుచ్చుకుంటుంది. చెప్పులు అవి ఏమి ఉండలేదు వాళ్ళకి. అయితే తర్వాత దాన్ని ఎంత మందు తీసుకున్నా ఏం చేసినా కూడా ఆ నొప్పి అనేది తగ్గలేదు, ఒక పుండులాగా అయిపోతుంది. దాని తర్వాత 2 సారి ఆపరేషన్ చేస్తారు, అయినా కూడా అది తగ్గకుండా ఆయన చాలా బాధపడుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు స్వామి శివానందానని ఆయన కాశీలో ప్రమదదాస్ మిత్రానని ఒక పరిచయస్తులు ఉంటారు. యువ శిష్యులందరికీ కూడా, స్వామీజీకి అందరికీ కూడా ఆయన బాగా తెలుసు. ఆయనకి ఒక లెటర్ రాసి, ఇలా మన వృద్ధులైన ఒక స్వామి అక్కడ ఉన్నారు, వారు చాలా బాధపడుతున్నారు, కొంచెం వారికి సహాయం చేయండి అని కూడా ఆయన సహాయాన్ని కోరుతారు శివానంద స్వామీజీ వారి కోసమని. ఇలా తెలిసయి అప్పుడు మిగతా కొంతమంది తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఆయనకి సేవ చేసి క్రమంగా అవన్నీ కూడా ఆయనకి బాగైపోతుంది, కోలుకుంటారు వారు. తర్వాత వారు ఇంకా చాలా పర్యటిస్తారు. కొన్నాగర్కు చెందిన నభాయ్ చైతన్య అని అతనితో కలిసి వారు రాయ్పూర్కి వెళ్తారు. తర్వాత అక్కడి నుంచి కన్యాకుమారి, రామేశ్వరం, దక్షిణ భారతదేశంలో పుణ్యస్థలాలందరూ కూడా వారు సందర్శిస్తారు. తర్వాత కామాఖ్య, డార్జిలింగ్కి వెళ్ళి పశ్చిమ భారతంలో ఇతర పుణ్యస్థలాలన్నీ కూడా వారు దర్శించుకుంటారు. ఇప్పుడు స్వామి వివేకానంద పాశ్చాత్య దేశం నుంచి వెనక్కి వస్తారు. వచ్చి వారు ఎక్కడెక్కడ అందరూ యువ శిష్యులందరూ వేరు చోట్ల అందరూ తీర్థయాత్రలు కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడు స్వామీజీ అందరినీ పిలిపించుకొని రామకృష్ణ మిషన్ని ఆయన ప్రారంభించి ఆయన అందరికీ కూడా అక్కడ మఠంలో ఉంటూ ఆత్మనో మోక్షార్థం జగత్తీర్థాయచ సేవ కార్యాలు చేయాలనని ఆయన అంటూ ఉంటారు. ఈ గంగా నది వద్ద అప్పుడు వారు ఆలం బజార్ మఠంలో ఉంటారు. ఆ టైంలోనే వారు బేలూరులో ఒక స్థలాన్ని కొని ఒక పర్మనెంట్ స్థలాన్ని కొని అక్కడ మఠాన్ని స్థాపించాలి అనుకుంటారు. అయితే అవన్నీ కూడా అది కట్టడ నిర్మాణం అవన్నీ కూడా చూడడానికి వీలుగా ఉండడానికి అని అక్కడ పక్కనే నీలంబర్ బాబు ముఖర్జీ అని అతనిది ఒక ఇల్లు ఉంటుంది. దాన్ని వారు అద్దెకి తీసుకొని అక్కడ ఉంటూ ఈ కన్స్ట్రక్షన్ పని అని కూడా ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఈయనకి అవన్నీ కూడా బేలూరులో ఆ స్థలం చాలా అది సమంగా ఉండదు అది, కాబట్టి అవన్నీ కూడా సమంగా చేసి అవన్నీ ఆ పని చేసే బాధ్యత ఈయన అద్వైతానందజీకి ఇస్తారు. ఇలా ఈయన తెల్లవారుజామున లేచి సాధనలన్నీ కూడా చేసుకొని తర్వాత అక్కడ ఆ స్థలానికి వెళ్ళేవారు. పక్కనే ఉంటుంది. అక్కడ వీళ్ళు కూలీలందరూ కూడా వచ్చి పని చేసేవారు. రోజు వాళ్ళు వెనక వాళ్ళకి ఆ పని చేయించడం అని కూడా చూస్తూ ఉంటారు. స్వామీజీ మధ్యలో వచ్చి ఆ కూలీల దగ్గర, ఆ కాలంలో కూలీలు అంటే చాలా పేదవాళ్ళు ఉండేవారు, వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ ప్రాంతంలో మీరు ఎలా ఉంటారు, మీరు ఎట్లా ఏమీనని వారిని చూసి స్వామీజీ వెళ్ళి మాట్లాడేవారంట. అప్పుడప్పుడు వెళ్ళి అలా కాసేపు కొంచెం ఎక్కువ మాట్లాడితే పని ఆగిపోతుంది కదా, అప్పుడు ఈ అద్వైతానందజీ వారిని కొంచెం మీరు టైం సరిగా చేయాలనని కొంత గట్టిగా వారు చెప్పేవారు. ఒక్కరోజు స్వామీజీ ఇలా వచ్చినప్పుడు ఆ కూలీలు చెప్తారంట, స్వామి మీరు పనంతా అయ్యాక రండి, మేము ఎక్కువసేపు మీతో మాట్లాడితే మరి ఆ వృద్ధ స్వామి మమ్మల్ని అరుస్తారు అంటే లేదు నేను వారితో మాట్లాడతాను అని స్వామీజీకి చాలా దయ, చాలా ప్రేమ ఆ కూలీల పైన. వాళ్ళకి ఒక్కరోజు మంచి ఆహారం అన్నీ కూడా వండించి వారికి పెడతారు. ఇలా ఈయన అద్వైతానందజీ మధ్యాహ్నం దాకా అక్కడ పని అన్నీ కూడా చూసి తర్వాత వాళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడు గంగ ఒడ్డులోనే కదా పని జరిగేది. తర్వాత ఆయన వెళ్ళి గంగలో స్నానం చేసి వారు క్యారియర్ పంపించేవారంట మఠం నుంచి. అక్కడ వారు ఒక చెట్టు కింద కూర్చొని వారు తిని కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ వారి పనిని చేసేటప్పుడు దాన్ని మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు.
తర్వాత అక్కడే పక్క వారు భూమిని అంతా కూడా తవ్వి పాదులు చేసి కూరగాయలు పువ్వులు అన్నీ కూడా వారు పెంచుతారు. ఇలా తర్వాత కాలంలో మిగతా స్వాములు చెప్పేవారు, ఈ అద్వైతానందజీ అంత పెద్ద వయసులో కూడా కష్టపడి ఆయన ఇవన్నీ పెంచుతున్నారు కాబట్టే మనకి అన్నంతో తినడానికి కొంచెం కూరలు దొరికాయి, అప్పటి నుంచి కూరగాయలు అని దొరికింది అంటూ వారు చెప్పారు. ఇట్లా చాలా కష్టపడి ఆయన పెద్ద వయసులో కూడా పని చేసేవారు. అప్పుడు చాలామంది యువ శిష్యులందరూ కూడా ఉంటారు కదా, చేరుకొని ఉంటారు మఠంలో. వాళ్ళలో నిత్యానందానని ఒక స్వామి, ఆయన ఈ కొత్తగా వచ్చిన బ్రహ్మచారులు చిన్న వాళ్ళని అందరూ కూడా తీసుకెళ్ళి ఇంకొక చోట్ల మనం ఇక్కడ కూడా మనం పండిస్తామోనని ఇక్కడ తవ్వుదామోనని అందరూ కలిసి తవ్వుతూ ఉంటారు, పాదులు చేస్తూ ఉంటారు. అది చూసి అద్వైతానందజీ వెళ్ళి, అబ్బా ఈ భూమి ఎంత గట్టిగా ఉంది, నిత్యానంద ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చావు, వీళ్ళకి ఈ పని అంతా అలవాట్లేదు, వీళ్ళకి ఎంత టయర్డ్ అవుతుంది, మీరు నాతో పాటు రండి, అక్కడ భూమి ఇంకా మృదువుగా ఉంది, అక్కడ మనం బాగా అంత తవ్వి పాదులు చేద్దాం, అక్కడ నేను ఇంకా పూలు కూడా వేస్తాను, గురు మహారాజ్ పూజకి అంతా పనికొస్తుంది అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళేవారంట. వీళ్ళందరూ అది తమాషాగా నవ్వుకునేవారు. చాలా రోజులయ్యాక అద్వైతానందజీకి శారదమ్మని కలుసుకోవాలని అనిపిస్తుంది. అందుకని ఆయన వెళ్తారు. వెళ్ళి శారదమ్మని కలుసుకుని శారదమ్మకి కూడా చాలా రోజులు అయ్యాక వచ్చామని చాలా ఆప్యాయంగా మాట్లాడతారు అంతా కూడా. అప్పుడు ఇంకా మఠమ్మ గురించి అన్నీ అమ్మ అడిగితే నేనన్నీ చెప్తున్నా, ఇట్లా కూరగాయలు పండిస్తున్నాను, మధ్య మధ్యలో మీకు పంపుతున్నాను కదమంటే అవునవును వేలూరు నుంచి కూరగాయలు నాకు అందుతున్నాయి అని అమ్మ అంటారు. అమ్మ మీకు కాలు నొప్పి ఎలా ఉంది అంటూ ఈయన అడుగుతాను. ఈ కీళ్ళ వాతం నొప్పి నాతో పాటు అది ఉంటుంది, నన్ను ఇంక అది వదిలి వెళ్ళదు, దీంతో పాటు ఉంటానంటే నీవెలా ఉన్నావు అని అమ్మ అంటే, నాకు కూడా బాగా కాలు నొప్పి స్టార్ట్ అయిందమ్మా ఇప్పుడు, అయితే దీంతోనే నేను కష్టపడి పని చేస్తాను, ఇప్పుడు కొత్తగా వచ్చిండే సభ్యుల దగ్గర బ్రహ్మచారులు సాధువుల దగ్గర నాకేమంత పెద్ద సహాయం దొరకడం లేదు, నేనే కష్టపడి అంత పని చేస్తున్నానమ్మా అని ఆయన అంటారు. అప్పుడు అమ్మ అంటారు, నాయన నువ్వు పాతకాలం వాడివి, ఇంటి పనులేమీ పట్టించుకొని ఈ తరం వారికి నీ జీవితానికి చాలా తేడా ఉంది. ఆశ్రమం కూడా ఒక గృహం కదా, అక్కడ కూడా భోజనము వస్త్రాలు నీడ అన్నీ కూడా అక్కడ కూడా కావాలి కదా, ఇవి లేకుండా ఎలా జరుగుతుంది? గురుదేవులు వారందరి బాధ్యత నీకు అప్పగించారు, నీవన్నీ కూడా నువ్వు శ్రద్ధతో సేవా బాధ్యతో చెయ్యి సుమా అంటూ అమ్మ వారికి చెప్తారు. అద్వైతానందజీకి స్వామీజీ పట్ల చాలా ప్రేమ, శ్రద్ధ, గౌరవం అని కూడా ఉండేది. స్వామీజీ కూడా అద్వైతానందజీని చాలా గౌరవంతో ప్రేమతో చూసేవారు. అయితే స్వామీజీ చాలా ఎప్పుడు అందరూ తమాషా చేస్తూ ఉంటారు, ఒక అడ్డు పేరు పెట్టి పిలుస్తూ ఉండేది, అలాంటివన్నీ కూడా తమాషాలన్నీ చేస్తూ ఉంటారు. ఈయనకి ఒకసారి హాస్యంగా అంటారంట, చూడు ఒక చతుర గేయాన్ని రాస్తారంట, కానీ ఆ గేయం అందరికీ ఆయన పట్ల నిజంగా ఎంత గౌరవం ఉందో తెలియజేస్తుంది. స్వామీజీ ఒకసారి రామకృష్ణ మఠంలో స్వాములను అందరినీ పిలిచి మీరందరూ కూడా సంస్కృత అధ్యయనం చేయాలి అని అందరికీ చెప్తారంట. చెప్పి అద్వైతానందజీని పిలిచి ఆయనకి సంస్కృత వ్యాకరణం పుస్తకం ఇచ్చి దీన్ని నువ్వు బాగా స్టడీ చేయాలి అని అంటారంట. అప్పుడు ఆయన దాన్ని చాలా శ్రద్ధతో స్వీకరించి దాన్ని చాలా శ్రద్ధతో ప్రతిరోజు మధ్యాహ్నం కొంచెం సమయం దొరికినప్పుడు ఆ వ్యాకరణాన్ని వారు చదువుకునేవారంట. ఈ స్వామీజీ ఒకసారి అద్వైతానందజీని అంటారు, నువ్వు మొసలి ఎద్దు లాంటి వాడివి, నీ కొమ్మలు తీసివేసి పసి దూడలతో పాటు నీవు చేరావు అని ఆట పట్టించారంట. తర్వాత ఒకరోజు అంటారు, గోపాల్ అన్నయ్య నువ్వు రోజు రోజుకు పెద్దవాడైపోతున్నావు, జాగ్రత్త, ఇప్పుడు నువ్వు పాలు పండ్లు మాత్రం తీసుకోవాలి, అప్పుడు నీకు కొత్త జీవితం
అనేది వస్తుంది. రేపు నీకు మేమందరూ కూడా క్షీరాభిషేకం చేస్తామునని ఆయన్ని కూర్చోబెట్టి 10 సేర్లు పాలు ఆయనకి అభిషేకం చేసి, ఇంకా తర్వాత ఆయనకి గంగలో స్నానం చేయించి కొత్త వస్త్రాలు ఇచ్చి, తర్వాత మంచి పుష్టికరమైన ఆహారాన్ని కూడా ఆయనకి పెట్టి, ఈరోజు నుంచి మన అందరి అధినేత నువ్వే, మన అందరి బాధ్యత నువ్వే అని అందరూ వచ్చి చెప్తారంట. ఇట్లా తమాషాగా కూడా వారందరూ కూడా అలా చేసుకునేవారు. స్వామీజీ పెంపుడు కొన్ని జంతువుల్ని స్వామీజీ పెంచుతూ ఉంటారు. అప్పుడు వాటిలో ఒక బాతు ఒకటి 1 వారం రోజులు అస్వస్థగా ఉండి చనిపోతుంది, శ్వాస ఆడక చనిపోతుంది అది. అప్పుడు అద్వైతానంద స్వామీజీ అంటారంట, అయ్యో ఈ కలియుగంలో ఉండే లాభం లేదు, ఈ రోజులలో బాతులకు కూడా వర్షంలో జలుబు వస్తుంది, కప్పులు కూడా తుమ్ముతున్నాయి, ఇంకా మనం జీవించి లాభం లేదు అంటూ చమత్కారంగా ఆయన చెప్తారు. గురుదేవులు ఆదేశించిన ఆధ్యాత్మిక లక్ష్యను చేరుకోవాలనని ఈయన చాలా కష్టపడి ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇతరులు కూడా ఈ ఆదేశాలు పాటించి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం చెందటానికి సహాయపడుతూ ఉంటారు అందరూ. ఒకరికి ఒకరు సంస్థలో ఒక లోకోక్తి ఈ విధంగా ఉంది, ఒక సంస్థ విజయానికి కారణం అతిపెద్ద సంస్థ అవటం వల్ల కానీ, చాలా కాలం క్రితం స్థాపించబడటం వల్ల కానీ కాక, ఆ సంస్థలోని వ్యక్తులు ఆ సంస్థే తమ ధ్యేయంగా జీవించి, నిద్రించి, కలలు గని, శ్రమించి దాని భవిష్యత్తును నిర్మిస్తారు గనుక ఆ సంస్థ పైకి ప్రఖ్యాతి పొందుతుంది, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తుంది అని. గురుదేవుల కోవులో జీవితాన్ని మలుచుకోవటానికి అద్వైతానంద చాలా శ్రమించేవారు. ఒక్కొక్కసారి ఆ ఆదర్శాలకు సంపూర్ణంగా అందుకోలేని తన అశక్తతకు ఆయన చాలా నిరుత్సాహంతో బాధపడేవారంట. పెద్ద వయసు కదా ఆయనది. అయితే ఇలా నిరాశ, అసంతృప్తి చెందడం ఆయనలో గల నిజమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం మనకి తెలుస్తుంది. శ్రీరామకృష్ణులలాగే ఆయన ప్రతి విషయం నిశితంగా పరిశీలించేవారు. గురుదేవులు సహించలేకపోయేవారు కనుక సన్యాసులు తలుపులు గట్టిగా వేయటం, క్రొత్త బట్టలు శబ్దం చేస్తూ చింపడం చేయకూడదని వారు చెప్పేవారు. ఎల్లప్పుడూ ఆయన రామకృష్ణుల సేవలోనే ఉండేవారు. సోమరిపోతలను ఆయన అసలు సహించేవారు కాదు. వయసు మీరడం చేతన సహజ స్వభావరీత్యాన ఆయన సేవా ప్రచార కార్యక్రమాలు బాహ్యంగా వెళ్ళలేకపోయినా ఆయన చాలా ఒక ఆదర్శ జీవితాన్ని వారి జీవితంలో మనకి చేసి చూపించారు. ఎంత పెద్ద వయసు అయినా కూడా సూర్యోదయానికి ముందే వారు లేచేవారు. జపధ్యానాలు చేశాక కీళ్ళ నొప్పులు బాధ వల్ల డాక్టర్ చెప్పినట్టు వారు రోజు కాసేపు వ్యాయామం చేసేవారంట. ఆ తర్వాత గురుదేవులు మందిరానికి వెళ్ళి నమస్కారం చేస్తూ చెప్పేవారు, గురుదేవ, ఈ శరీరం ఉన్నన్న రోజులు శరీరం గట్టిగా ఉండాలనని ఈ వ్యాయామం ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను. ఇంకా నాది అయిపోయింది, దయచేసి నాకు ఈ ముక్తిని ప్రసాదించండి, నాకు ఇంకా జీవితం చాలునని రోజు ఆయన ప్రార్థన చేసేవారు. ఈ అద్వైతానంద కూడా మధ్య మధ్యలో హాస్యం చేస్తూ ఇతర శిష్యులకు తమాషా చేసేవారంట. అద్వైతానందకి టీ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా టీ తాగుతారంటే కూడా ఆయనకి నచ్చేది కాదు. అయితే సుబోధానందకి టీ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఒకరోజు సుబోధానంద దగ్గర వెళ్ళి, నీవెందుకు టీ తాగుతావు, ఆ టీ తాగడం వల్ల రక్తం అన్నీ పాడైపోతుంది, అసలు నువ్వు టీ తాగొద్దు అని అంటారంట.
సుబోధానందజీ అంటారు, సోదరా నీకు తెలీదు, ప్రతి చుక్క టీ ద్వారా మన రక్తం వృద్ధి అవుతుంది అంటూ ఆయన చెప్పారంట. సరే సరే తాగు, ఇంకా ఎక్కువ తాగు టీ అంటూ ఈయన హాస్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా చివరికి 1909లో ఇంకే మధ్య మధ్యలో కడుపు నొప్పితో బాధపడేవారు. ఇంకా జ్వరం వస్తుంది ఆయనకి. అలా ఉన్నప్పుడు ఇతర శిష్యులందరూ కూడా వచ్చి ఆయనకి సేవ చేస్తూ ఉంటారు. ఆయన రామకృష్ణ చిత్రపటం ముందు నిలబడి, గురుదేవా ఇంకా ఈ బాధ నుంచి నన్ను విముక్తి చేయండి, నాకు ముక్తి కలిగించండి అంటూ మళ్ళీ మళ్ళీ వారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఒకరోజు స్వామి ప్రేమానంద అంటారు, దేహం చాలించే ముందు గురుదేవులు గోపాల్ అన్నయ్యకి దర్శనం ఇచ్చారు. అందుకే ఆయన రామకృష్ణులు ఎందుకు గదాధరుడిలాగా, విష్ణు గదాధరమూర్తిలాగా నాకు దర్శనం ఇచ్చారు అంటూ ప్రేమానందజీ దగ్గర ఆయన అన్నారంట. ఆయన గదాధరుడు విష్ణువు కాబట్టి అలా దర్శనం ఇచ్చారు అని. 1909లో ఆయన మధ్యాహ్నం డిసెంబర్ 28 మధ్యాహ్నం 4 గంటలకి మహాసమాధి చెందుతారు. చివరి వరకు ఆయన పూర్తి స్పృహలో ఉండి రామకృష్ణ నామం జపం చేస్తూ ఉంటారు. ప్రేమానంద స్వామి కొద్ది కొద్దిగా చరణామృతాన్ని ఆయన నోట్లో పోస్తూ ఉంటారు. వారి నిర్యాణం గురించి ప్రేమానంద స్వామి ఇలా అంటారు, గోపాలన్నయ్య గురుదేవుల సన్నిధికి చేరుకున్నారు. వారికి కొద్దిగా జ్వరం వచ్చింది, కానీ ఆయన అంత త్వరగా శరీరాన్ని వదిలేస్తారని మేమెవరూ ఊహించలేదు. ఆఖరి క్షణాలలో వారి ముఖం అతి సుందరంగా కనిపించింది. అది గురుదేవుల భక్తుని అద్భుత ప్రదర్శనా ఘట్టం అంటూ వారు నవ్వుతారు. చిరునవ్వు నవ్వుతూ వారు శరీరాన్ని వదిలారు. అప్పుడు వారి వయసు 81 సంవత్సరాలు ఉంటుంది. వారి శరీరం బేలూరు మఠంలో గంగా తీరం దగ్గర సంస్కారం చేస్తారు. అద్వైతానంద స్వామి తమ ఆధ్యాత్మిక యాత్రను ఆలస్యంగా మొదలుపెట్టినా వారి నిష్కాపట్యం చేతను, గురుదేవుల పట్ల అకుంఠిత భక్తి చేతను చరమ జీవితంలో గమ్యాన్ని చేరుకున్నారు. శ్రీరామకృష్ణులు ఆయనను వయసు పైబడిన సాధకులకు ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దారు. ఎప్పుడూ సంతోషంగా ఉండటం, ప్రతి పనిని క్రమపద్ధతిగా చేయడం, ఇతరులపై ఆధారపడకపోవటం, ప్రారంభించిన ప్రతి పనిని శ్రమకూర్చి అకుంఠిత దీక్షతో పూర్తి చేయటం, గురుదేవులకు సంబంధించిన కార్యక్రమాల పట్ల అచంచల భక్తి, ఈ విశేష గుణాలు అద్వైతానందలను రామకృష్ణ సంస్థ చిరస్మరణీయంగా గుర్తించుకునేటట్లు చేశారు. ఓం అసతో మా సత్కమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణ అర్పణమస్తు.